ఇదిగో ఈ రోజు నుంచి చందనయాత్ర కదా, అందుకని చెప్పి కృష్ణుడికి చందనం అద్దుతున్నాం అనమాట. మా కృష్ణయ్య అండి ప్రతి సంవత్సరం అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఇలాగే కృష్ణుడికి ప్రతిరోజును వేసవకాలం వైశాఖ మాసం 4 రోజులు కూడా చందనం అద్దేసి అట్టు పెడతారు. అదంతా ఈ వైశాఖ మాసం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ చందనం అంతా ఒలిచి భక్తులకి ఇంటికి వచ్చిన వాళ్ళకి పంచి పెడతారనమాట అండి. ఇంకో కృష్ణుడికి ఇలా ప్రతిరోజు అత్తయ్య గారు చందనం పెట్టారు. ఈ రోజు నన్ను పెట్టమన్నారు అనమాట. ఇలా అత్తయ్య గారు చెప్పండి. చందనం పెడుతున్నావా కన్నయ్యకి? పెడుతున్నానండి. పెడుతున్నావా? మరి పూజ టైం అయిపోయింది కదమ్మా, మరి ఇవాళ నీ చేత పెట్టిద్దాము. ఇవాళ ఏం చేస్తున్నా అక్షయం అవుతుంది కదా, అందుకని చేస్తున్నా అనమాట. మరి చెప్పావా దాని గురించి? చెప్పాను అత్తయ్య గారు. మన కన్నయ్య కుటీరం గురించి చెప్పావా? ఇంకా లేదు. లేదా చందనం గురించి చెప్తున్నాను. ఇలాగ మేము మొత్తం అంతా ఒంటికి చందనం అద్దుతాము అని చెప్పానండి. సరే చెప్పు మరి. ఇదిగో మా అత్తయ్య గారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూసి చక్కగా నువ్వు తయారు చేద్దామని చెప్పి తయారు చేశారనమాట. ఇది చూడండి, కుటీరం స్వామి ఒట్టి వేలితోటి చేశారు. మొత్తం చుట్టూ క్లాత్తో కట్టారు. తర్వాత ఏమో ఇదేమో రిబ్బన్, థ్రెడ్, గోల్డెన్ రిబ్బన్. దీనికి డోర్స్ కూడా పెట్టారు చూడండి. ఇందులో లాక్ కూడా పెట్టారు అత్తయ్య గారు. బాగుంది అత్తయ్య గారు. బాగుందా? స్వామికి మరి పాపం మనం ఏసీలో ఉంటున్నాము, మనం పడుకున్న రూమ్లో మరి స్వామిని పెట్టకూడదు కదే. మరి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాడిపోతే మళ్ళీ చేస్తూ ఉంటాను కదా. అదిగో ఎంత బాగున్నాడో నా మానసపుత్రుడు. బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ నవ్వుతున్నాడే. చూడు మరి అలంకారం చేసేయమ్మా. ఇవాళ పువ్వుల అలంకారం కూడా నువ్వే చెయ్యాలి. చేస్తున్నావా? నా చేతిలో పని అవ్వలేదు మరి, అందుకనే రావట్లేదు. అలాగే చక్కగా మొహానికి కూడా పెట్టే. మొహానికి కూడా పెట్టే. పెట్టాను మరి కళ్ళు దగ్గర పెట్టకూడదు. వద్దొద్దు, కళ్ళలోకి వెళ్ళిపోతుందమ్మా, పెట్టుకో. అది తర్వాత ఏవో పువ్వులు కూడా అలంకారం చేసి చక్కగాను చేసేస్తే దీపం వద్దు, స్వామికి వేడి తగిలిస్తుంది పాపం. కన్నయ్యకి వేడి తగిలిస్తుంది. హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎలా ఉన్నాడే? బాగున్నాడు. ఆయనకేంటండి, గోపి మానసచోరుడు. గోవింద గోవింద. హరే కృష్ణ, హరే కృష్ణ. బాగుందండి. మా స్వామి కుటీరం ఎలా ఉంది? ఏదోనండి, నా ప్రేమ అలా